మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు. ఈ దినమందు మనం ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. దావీదు రాసిన కీర్తనలు 34వ అధ్యాయము 18వ వచనము. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీవు బాధలో ఉన్నప్పుడు, మనసు విరిగినప్పుడు, అన్నీ ఖాళీగా అనిపించినప్పుడు, నలిగిన హృదయము గల వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు అని దావీదు గారు చెప్తున్నారు. నలిగిన హృదయం అంటే ఏమిటి? ఓడిపోయాం అనిపించినప్పుడు, నిరాశగా ఉన్నప్పుడు, మన హృదయం విరిగినప్పుడు ఆయన మన పక్కనే ఉంటాడు. విరిగిన మనసు అంటే ఏమిటి? ఇక లేవలేను, అన్నీ ముగిసిపోయాయి అనిపించే స్థితి. ఇదే సమయంలో దేవుడు ఏమి చేస్తాడు? మనలను లేపుతాడు, మనలను రక్షిస్తాడు. నీవు ఎంత విరిగిపోయినా దేవుడు నీకు అంత దగ్గరగా ఉంటాడు. నీవు ఒంటరిగా లేవు. ఈరోజు నీవు బాధలో ఉన్నావా? ఆయన దగ్గరికి రా, ఆయన నీకు దగ్గరగా ఉన్నాడు. ఆఖరి మాట, నీ హృదయం విరిగిన చోట దేవుని సన్నిధి ఎక్కువగా ఉంటుంది. ఆమెన్.